వస్యవారాహి స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. వస్యవారాహి స్తోత్రం వారాహి దేవత ఆశీస్సులను పొందడానికి పఠిస్తారు. ఈ స్తోత్రం వారాహి దేవి యొక్క శక్తిని, భౌతిక సుఖాలను మరియు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుందని నమ్మకం. స్తోత్రం ఎలా చదవాలి? ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి లేదా పూజా గదిలో కూర్చోండి. మీ ముందు వారాహి దేవత చిత్రం పటం ఉంటే దాని ముందు దీపం వెలిగించండి. స్తోత్రం చదవడం ప్రారంభించండి. మీరు స్తోత్రాన్ని 108 సార్లు పఠిస్తే మరింత మంచి ఫలితాలు కలుగుతాయి. నిత్యము ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. ఇలా ప్రార్థించడం వల్ల ప్రేమ, పెళ్లి, స్నేహం, వ్యాపారం. శ్రీ వస్యవారాహి స్తోత్రం. ధ్యానం. తారే తారిణీ దేవి విశ్వజననీ ప్రౌఢప్రతాపాన్వితే తారే దిక్షు విపక్షయక్షాదలిని చాచలావారుణీ లక్ష్మీకారిణీ కీర్తిధారిణీ మహాసౌభాగ్యసంధాయిని రూపం దేహి యశశ్చ సతతం వస్యం జగత్యావృతం. అధస్తోత్రం. అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయకే వశీకరణకార్యార్థం పురాదేవన నిర్మితం తస్మాదృశ్యవారాహి సర్వాన్మే వసమానయా. యథా రాజమహాజ్ఞానం వస్త్రం ధ్యానం మహావసు మహ్యం దతాతి వారాహి యదా త్వం వసమానయా. అంతర్బహిచ్చే మనసి వ్యాపారేషు సభాషు చ యథా మావేవం స్మరతి తథా వశ్యం వశం కురు. చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్చతి అభీష్టం సంప్రదో రాజ్యం యథా దేవీ వశం కురు. మన్మదస్మరణాద్రామా రతిర్యాతు మయా సహ స్త్రీరత్నేషు మహాత్ ప్రేమ తథా జనయ కామదే. మృగపక్ష్యాదయా సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః అనుగచ్చతి మామేవ తత్ప్రసాదాద్ధయాం కురు. వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయంజతి సమ్మోహనార్థం వర్తిత్వా తత్కార్యం తత్ర క్షయకరాయ. వశమిస్తీతి చైవ్రాత్ర వస్య కార్యేషు దృశ్యతే తథా మాం కురు వారాహి వస్య కార్య ప్రదర్శయ.
వశీకరణబాణాస్త్రం భక్త్యా బద్ధనివారణం తస్మాద్యస్య వార్యాహి జగత్సర్వం వశం కురు వస్య స్తోత్రం ఇదం దేవ్యా త్రిసంధ్యయః పఠేన్నరః అభీష్టం ప్రాప్నుయాద్ భక్తో రమాం రాజ్యం యథాపి వః ఇతి శ్రీ అథర్వశిఖాయాం వస్య వారాహి స్తోత్రం సంపూర్ణం. ఓం महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि तन्नो वाराही प्रचोदयात्. ॐ महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि तन्नो वाराही प्रचोदयात्. महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि तन्नो वाराही प्रचोदयात्.